వచ్చిన లోపలికి వెళ్ళి అసలు ఏం భోజనాలు పెడతారు ఏం కథ అయితే తెలుసుకుందాం పాండ్రి. ఓలమ్మో గిన్నిగానం ఉన్నాయి. ఇంట్లో ఏది ఆర్డర్ పెట్టుకుందామన్నా అసలు పరేషాన్ అవుతుందిలా. అన్ని టేస్ట్ ఉండేటట్టే ఉన్నాయి. తమ్ముడు ఇట్రా, ఇక్కడ ఏం ఫేమస్ ఉంటాయి తమ్మి? మన దగ్గర రాజభోజనం థాలీస్ ఫేమస్ ఉంటాయండి. రాజభోజనం శాకాహారం ఇంకా మాంసాహారం ఉంటాయి. వెజ్ నాన్ వెజ్ అన్నమాట. ఈ థాలీస్ చాలా బాగుంటాయి. థాలీ మంచిగా ఉంటుందా? అయితే అదే పట్టుకురా. మంచిగా ఉంది నిజంగా, మస్తు అనిపిస్తుంది. ఒక్కొక్కటి మస్తు టేస్ట్ ఉన్నాయి. బర్రాబ్బర్ తినొచ్చు రాజా భోజనం. తమ్ముడు జర పెరిగేమని ఎత్తావా? మంచి పెరిగాయి. పెరుగు చాలా బాగుంటది అక్క. ఇది మన వరంగల్ నుంచి పాలు తెప్పించుకొని గడ్డలు గడ్డలు ఉందిరో పెరుగు. ప్రత్యేకంగా ఈ కుండ పెరుగు చేసుకుంటాం. కుండ పెరుగా ఇది? ఓ అమ్మో, ఇళ్ళనే చేసిరా? కుండ పెరుగు అంటే ఎట్లుంటది? అబ్బా ఇగోనుల్లా, నేనైతే కడుపు నిండా రాజా భోజనం కచ్చి భోజనం అయితే మంచిగా రాలి లెక్క కూర్చొని తిన్నా. మరి ఇక ఇంత మంచి ఫుడ్ పెట్టిండు. ఇక దూరనైతే చూపిస్తా. ఆయన ఎవరో కాదు, రాజభూషణం అంట. ఇక పెట్టిండు. ఇక అడుగుదాము ఆడ ఇంకా ఏమేమి దొరుకుతాయి ఏం కథ అని. నేనైతే ఇలా నాన్ వెజ్ తినను, అందుకే ఇక చూపియలేదు. ఇక రాజా సార్ని అడిగి ఏమేమి ఉంటాయి అనేది చెప్తా. దండాలు సారు, ఎట్లున్నారు? మీరు మంచిగా ఉంటే మా కడుపు నిండుతాయి. ఇక తీరుంది మరి లెక్క. ఏమేమి దొరుకుతాయి ఈడ? ఇంకా మొత్తం అన్ని చైనీస్, ఇండియన్, సౌత్ ఇండియన్. అవునా? తందూరి. తందూరి నాకు ఇప్పుడు పెట్టిరు తాలి మస్తుంది. అబ్బా ఏముంది భోజనము, పచ్చళ్ళు అవి మీరే నూరుతారంట కదా ఇంట్లో? మా అమ్మగారు మొత్తం కారపళ్ళు, కారం, పచ్చళ్ళు. అమ్మగారి పేరు పద్మావతి. పద్మావతి. అమ్మ మీ దీవెనార్తి మంచిగా ఉండాలి. ఎందుకంటే కడుపు నిండా తిన్నాయలా. ఆ పొడి తింటే నిజంగా మస్తుగా అందులో నెయ్యి వేసుకుని తింటే నంబరే కుందుల్లా. ఇక మీరు కూడా వచ్చి తినుర్రి. ఇంకా ఎట్లా చేస్తారు ఏం కథ, అసలు ఎప్పుడు పెట్టిండు అన్ని అరుచుకుందాము. చెప్పురు సార్, ఎప్పుడు పెట్టిర్రు ఇది? 2024 జూలై 15 స్టార్ట్ చేసాం రాజా భోజనం. రాజా భోజనం ఎందుకు పెట్టాలనిపించింది అది అట్లా? DLF రోడ్ లో అన్ని ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా చికెన్ బిర్యానీ దొరికిద్ది, పలావ్ దొరుకుతుంది, కొంచెం అటు ఇటుగా ఉంటాయి. తాలి మంచి మన ఆంధ్ర తెలంగాణ భోజనం అనేది ఎక్కడ లేదు. ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి కలిపి కూరలు ఇలా ఉంటాయి. ఇది ఇలా తింటే అన్ని రకాలు ఉంటారు కదా. అవును. సో ఆ భోజనం ఇలా పెడితే బాగుంటది అని ఫస్ట్ నుంచి అనుకునేవాడిని. ఆ పేరు అలా తీసుకుని ఆ భోజనం అలా స్టార్ట్ చేయడం జరిగింది. దాంతో పాటు మాకు పైన రూమ్స్ కూడా ఉంటాయి. రూమ్స్ లోకి చైనీస్ ఆర్డర్ చేస్తారు, నార్త్ వాళ్ళు తందూరి ఆర్డర్ చేస్తారు. సో ఎక్కడ ఎవరికి ఇబ్బంది అవ్వకుండా అన్ని ఉండాలని ఇట్లా మెనూ ప్లాన్ చేస్తాం. ముందుగా అయితే రాజా భోజనం స్టార్ట్ చేసి తర్వాత ఇంకా ఎవరెవరికి ఏం అవసరమో ఏం కథనో అని అన్ని పెట్టిరా? రాజా భోజనంలోనే ఇవన్నీ ఉన్నాయి. అన్ని రాజా భోజనంలోనే అన్ని ఆల్ ఇండియా ఇక మొత్తమా అన్ని వెరైటీస్ దొరుకుతాయా? అవును, ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా సరే మన ఆంధ్ర తెలంగాణ రుచులను బీట్అవుట్ చేయకూడదని అలా స్పెసిఫిక్ డిజైన్. ఇక తగ్గేదిలే అనుకుంటా అన్నిటికీ మించి. కానీ మంచిగా పెడతారు నిజంగా. వాళ్ళు వడ్డిస్తుంటే కూడా నీట్ గా పెడుతుర్రు. ఏమి అసలు కొన్ని చోట్లలో అయితే ఇప్పుడు మొత్తం ప్లాస్టిక్ లాగా అరటాక్ అయితే మంచిగా ఉంచారు. ఆలోచన మంచిగా చేసిరు. అరటాకే కదా, అరటాక్ లో తినేటోళ్ళు అప్పట్లా. ఇప్పుడు ఎవరు తింటారు? అన్ని ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ స్పూన్లు ఇవే ఉంటున్నాయి. మంచిగా నిమ్మలంగా చేతులు కలుపుకొని తింటే కడుపు నిండా అమ్మ స్వర్గం కనబడుతుంది. సరే ఇంకా అంటే అన్ని వెజ్ నాన్ వెజ్ అన్ని పెడతారా? ఇంకా మొత్తం శాకాహారం అంటే 21 ఐటమ్స్ వస్తాయి. వెజ్ లో 21, మాంసాహారం అంటే 25 ఐటమ్స్ వస్తాయి. ఓయమ్మో, కడుపు నిండా తృప్తిగా తిని మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటాం. అబ్బా 25, 21 ఇక చూసుకోర్రి. మరి ఎట్లా వస్తారో అట్లా రర్రి, మంచిగా తిన్నుర్రి, పండుగ చేసుకోర్రి. ఇంకోటి పండుగ అంటే గుర్తుకొచ్చింది, పండుగలకి కూడా అన్ని చేస్తారా మీరు? స్పెషల్ మెనూ పెడతాం. అవునా? ఆ పండగ స్పెషల్ ఏదో ఒకటి మా అమ్మగారు తయారు చేసిస్తారు. అవి తీసుకొచ్చి ఆ పర్టికులర్ స్వీట్స్, ఆ పర్టికులర్ కూరలో పెడతాం. అంటే మీ అమ్మగారే అన్ని అప్పటి కూరలు అన్ని ఆవిడే ఇన్స్పిరేషన్. మా అమ్మమ్మ గారు ఇంకా ఎక్కువ ఇన్స్పిరేషన్. అవునా? వంటలతో నన్నే ఇంప్రెస్ చేశారు, నేను జనాన్ని ఇంప్రెస్ చేయలేనని వచ్చాయి ఈ ఫీల్డ్.
అమ్మమ్మకు మించి చెయ్యాలని ఆలోచన పుట్టింది సార్కి అయితే. నిజంగా గ్రేట్. అమ్మమ్మ వంటలు, నానమ్మ వంటలు, అప్పటి కాలం వంటలు అన్ని కూడా దొరుకుతాయి. మరి వచ్చి తినురి. రాజభోజనం నిజంగా మంచిగా ఉంది. రాణిలు కూడా వచ్చి తినచ్చు, అందరు తినచ్చు. రాజుతో పాటు రాణి కంపల్సరీ రావాల్సిందే. అబ్బో మామూలుగా లేదు కదా. మంచిగా ఉన్నాయి అన్ని ఐటమ్లు కూడా బాగున్నాయి. ఇట్లనే మంచిగా వేసుకొని ఇక రాబోయే రోజులలో కూడా ఇంకా అన్ని చోట్లలో కూడా అందరికి అందించాలని ఇక మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఈ మంగమ్మ అయితే. సరే, ఇంకేమన్నా మరి మనోళ్ళకి కడుపు నిండా భోజనమే కాదు, ఇంకేమన్నా స్పెషల్ ఆఫర్లు ఏమన్నా ఉన్నాయా? అంటే ప్రతి పండక్కి మనం ఎట్లాగైతే స్పెషల్స్ పెడతామో అట్లాగే స్పెషల్ డిస్కౌంట్స్ కూడా ఇస్తుంటాం. అవునా? మన రెస్టారెంట్ నెంబర్ ఫోన్ చేస్తే మన వాళ్ళు చెప్తారు ఏం ఆఫర్ ఉంది, ఎంత మంది వస్తున్నారు, ఏం తీసుకోవచ్చు, ఏంటి అన్ని చెప్తారు. ఇక అంటే ఇక ప్రతి పండక్కి ఎప్పుడన్నా ఇక ఆఫర్ ఉన్నప్పుడు చెప్తారు. మన తెలుగు పండుగ, హిందువుల పండుగ అనే తేడా లేదు. మన ఇండియాలో జరిగే ఏ ఫెస్టివల్ అయినా, ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అయినా సరే డిస్కౌంట్ ఆఫర్స్ పెడతాం. కంపల్సరీ పెడతారు. ఇక ఈ భోజనం కు డిస్కౌంట్ అంటే ఇక అందరు ఎగబడి ఉట్కత్తారు. ఇక అంటే అంత మంచిగా ఉంది. మరి అందరం కలిసి పండుగ చేసుకోవాలని, అది కూడా బడ్జెట్ లో అందరూ అఫోర్డబుల్ ప్రైస్ లో చేసుకోవాలని డిస్కౌంట్స్ పెడుతుంది. ఇక బయట అయితే మస్తు రేట్లు ఉన్నాయి. ఇక తక్కువ బడ్జెట్ ఉంది. మంచిగా కడుపు నిండా భోజనము మంచిగా నిమ్మలంగా తినొచ్చు. ఈ చుట్టుపక్కల చూస్తేనైతే నాకైతే అప్పటి కాలం ఎందుకంటే కాలమే గుర్తుకొచ్చింది. మా నాయనలు, మా అవ్వలు, అమ్మమ్మలు అప్పట్లో ఎట్లా వడ్లు దంచి పొడులు కొట్టి దాన్ని వండి ఎట్లా చేసేది అన్ని కూడా అద్దిరు. నిజంగా చక్కగా ఉన్నాయి, మంచిగా అనిపిస్తుంది. అసలు చూస్తేనే కడుపు నిండుతుంది అట్లుంది. నిజంగా మంచిగా ఆఫర్లు పెట్టిండు. ఇక ఇవి మీ దాకా రావాలి, మీ దాకా అది ఏరాలంటే కింద నంబర్ కూడా పెడతాను. ఇక నచ్చిన వాళ్ళు ఇక నంబర్ కొట్టి డీటెయిల్స్ అన్ని అరుచుకోర్రి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.